మాట చెప్తానేనండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిచిపెట్టిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే వాగ్దత్వ దేశానికి చేరుకునే ముందు దేవుడు ఒక షరతునిచ్చాడు. ఆ షరతు ఏంటో తెలుసిన? ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 8వ వచనం నుండి కంటిన్యూషన్గా చదువుకురండి. చాలా జాగ్రత్తగా నండి, చదువుతారు మీరు, చాలా జాగ్రత్తగా నండి. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 8వ వచనం నుండి. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనది అంతయు చేయకూడదు. తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా ఇక్కడ నుంచి చూడండి, అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావలెను. మీరు మీ కుమారులను, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను, అందరూ కలిసి చదువుకుందాం. నీవు చూసిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమా. నీవు చూసిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమా. యెహోవా నీ గోత్రములలో ఒక దాని యందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను నీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగించాలి. నీకు ఇష్టమైన చోట, నీకు నచ్చిన ప్రతి చోట, ప్రతి స్థలములో నీ దహన బలి నీవు, నీ బలులు నీవు, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించకూడదు. నీ దశమ భాగాలు ఇవ్వకూడదు. నీ కంటికి నచ్చిన ప్రతిదాన్ని నువ్వు చేయకూడదు. ఏ స్థలములో పడితే ఆ స్థలములో నీ దేవునికి నీవు దహన బలులను అర్పించకూడదు. ఆయన కోరిన స్థలముననే, అక్కడనే అనండి, అందరూ అన్నమాట. అక్కడనే, ఎక్కడ? అక్కడనే ఆయన నివాసస్థానమును దాన్ని అర్పించాలి. ప్రతి స్థలమును మీరు అర్పించకూడదు దహన బలులో. ఎక్కడ పడితే అక్కడ దహన బలు అర్పించకూడదు. ఎక్కడ పడితే అక్కడ దేవునికి బలులు అర్పించకూడదు. ఎక్కడ పడితే అక్కడ నీ దశమ భాగం, నీ ప్రతిష్టార్పణ, నీ మొక్కుబళ్ళు చెల్లించకూడదు. దేవుడు ఒక స్థలాన్ని కోరుకున్నాడు. ఆయన తన నివాస స్థానముగా ఉండటానికి ఒక స్థలాన్ని కోరుకున్నాడు. ఆయన కోరుకునిన స్థలమున అచ్చటనే నీవు వాటిని అర్పించవలేను. అది ఎక్కడ? చాలా పర్వతాలు కనబడుతున్నాయిగా, ప్రతిదీ పర్వతమేగా, ప్రతిదీ ఆరాధన స్థలమేగా, ప్రతి చోట జరుగుతున్నది ఆరాధన స్థలమేగా, సంఘముగా కూడుకుంటున్న ప్రతి చోట జరుగుతున్నది ఆరాధన స్థలమేగా, అది పర్వతమేగా. కానీ ప్రతి స్థలమున దహన బలులు అర్పించకూడదు, బలులు అర్పించకూడదు.
ఆ స్థలాన్ని అబ్రహామునకు దేవుడు చూపించాడు. 3 దినాలు ప్రయాణం చేస్తే, అంటే దేవుని కొరకే అబ్రహాము జీవిస్తే ఆ స్థలాన్ని, ఆ చోటును దేవుడు అబ్రహాముకు చూపించాడు. విచిత్రం ఏంటి తెలుసా? అబ్రహాముకు దేవుడు ఏ చోటుని చూపించాడో ఆ చోటుని ఇస్సాకును దేవుడు అబ్రహాము బలి అర్పించాడు. తదుపరి కాలంలో లేఖనాల్లో కాస్తంత ముందుకెళ్తే ఈ ద్వితీయోపదేశ కాండంలో కూడా మీరు ఖండితంగా చెప్తున్నాడు, మీరు మీ దేశానికి వెళ్ళిన తర్వాత, అంటే వాగ్దత్వ దేశంలోకి వెళ్ళిన తర్వాత, పర్వతాల గల దేశం కదా అది, ఎక్కడ పడితే అక్కడ మీరు ప్రతి పర్వతం మీద, ప్రతి స్థలం మీద మీ దహన బలులు, నైవేద్య బలులు అర్పించకూడదు అక్కడని అన్నాడు దేవుడు. మరలా అది ఎక్కడ 3 దినాలు ప్రయాణం చేస్తే అబ్రహాముకు ఏ స్థలాన్ని చూపించాడో అక్కడే మరలా ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి దహన బలులు అక్కడే అర్పించారు. దావీదు కాలంలో దావీదుతో చెప్పాడు, ఇదే నేను కోరిన స్థానం అన్నాడు. సొలొమోను కాలంలో అక్కడనే నా నివాస స్థానం కట్టమని చెప్పాడు. అక్కడనే జీవము గల దేవుని మందిరం సొలొమోను కాలంలో కట్టబడింది. ఆ సీయోను పర్వతం మీదే భవిష్యత్ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. అక్కడే దహన బలిగా మార్చబడ్డాడు. అదే సీయోను పర్వతం మీద, అదే ఆవరణాలలో దహన బలిగా క్రీస్తు వధించబడ్డాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దహన బలి చోటు అనేది నీ ఇష్టమైన చోటు కాదు, అది దేవుడు నీకు చూపించే చోటు. దహన బలి అనేది నీ పాపమున కొరకు రుణం తీర్చేది, పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేసేది, నీ దోష రుణాన్ని తీర్చేది, నీ పాప రుణాన్ని తీర్చేది, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేసేది, మీ మనసుల్లో ఉన్న అపరాధ భావాన్ని, పాపం వలన కలిగే అపరాధ భావాన్ని కడిగివేసి నీ మనస్సాక్షిని శుద్ధి చేసేది ప్రాయశ్చిత్తం. అలాంటి ప్రాయశ్చిత్తాన్ని కలగజేసే దహన బలి ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ఆ బలులను ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు. ఆ చోటు నీకు కనపడాలి. ఈరోజు కడవరి కాలంలో, అంచె దినాలలో జీవము గల దేవుని సంఘములో కూడుకున్న మనకు ఒక పాఠం దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రతి ఆరాధనలో కూడా, ఆరాధనలు జరుగుతున్న ప్రతి ఆరాధనలు కూడా ఆత్మ సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి కావు. అబ్రహాముకు పుట్టిన ఇద్దరిలో ఒకడు శరీర సంబంధి, ఒకడు ఆత్మ సంబంధి. దేవుని పిల్లలు జరిగిస్తున్న ఆరాధనల్లో కూడా అన్నీ ఆత్మ సంబంధమైనవి కాదు. అన్ని చోట్ల పాపమునకు ప్రాయశ్చిత్తార్థమైన దహన బలులు అర్పించకూడదు. ఈ కడవరి దినములలో ఏది దహన బలికి సరిపోయిన చోటో, ఇస్సాకు అనే క్రీస్తుని కలిగి ఉన్న నీవు నిజంగా యేసు క్రీస్తును కలిగి ఉంటే, ఇస్సాకు అనే క్రీస్తుని నువ్వు కలిగి ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గుణ సంపన్నతలను నువ్వు సంపాదించుకొని కలిగి ఉంటే, నీవు కలిగి ఉన్న ఇస్సాకు ద్వారా, క్రీస్తును ద్వారా దేవుడు నిన్ను అంగీకరించాలి అని అంటే, నీవు కలిగి ఉన్న ఇస్సాకు అనే నీ క్రీస్తు వ్యక్తిత్వాన్ని ఎక్కడ పడితే అక్కడ బలర్పించటానికి కుదరదు. ఆ చోటు నీకు కనపడాలంటే నువ్వు 3 దినాల ప్రయాణం చేయాలి. అంటే దేవుని కొరకు నీవు జీవించటం ఆరంభించు. అది నేను కోరిన చోటు అని దేవుడు చూపిస్తాడు. చెప్పండి హల్లెలూయా.